మీ సన్నిధిలో అడిగేకుంటున్నాం మాకు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన పెద్దలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. దాదాపు తిరిగి 11 నెలల తర్వాత ఈ వేదిక మీద మాట్లాడుతున్నాను. ఎందుకు బ్రేక్ వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాము. దేవుడు మన జీవితాల్లో తన వాక్యం ద్వారా అనేక మారులు బలహీనులు ఉంటున్న మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. మనం బలహీనులో మనకు తెలుసు దేవునికి. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక విషయంలో బలహీనుడిగా, కొన్ని విషయాలు పడిపోయేవాడిగా ఉన్నా తన కృప చేత, తన దయ చేత నిత్యము మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, సహాయం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కనుక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రైస్తవులుగా ఉన్న మనమైనా లోక సంబంధులైనా ప్రాథమపు పాఠాలు అనేవి చాలా అవసరం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, కొన్ని కాలాలు వెనక వెళ్ళి మనం ఆలోచిస్తే, గడిచిన ఒక 25 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళకి పాఠాల కన్నా ముఖ్యంగా వాల్యూస్ నేర్పించేవారు. అంటే విలువలు, ఒక మనిషితో ఎలా నడుచుకోవాలి, వారి సంభాషణ ఎలా ఉండాలి, అలాగే ఏం మాట్లాడాలి అనేవి నేర్పించేవారు. వాల్యూస్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ నేర్పించేవారు. రానున్న రోజుల్లో ఏమైపోయిందంటే, స్కూల్స్కి ర్యాంకుల కోసం పరుగులు తీస్తున్నారే కానీ పిల్లలకి సరైన ఎథిక్స్ అండ్ వాల్యూస్ నేర్పిస్తున్నామా లేదా అనేది మర్చిపోతున్నాం. అది లోకంలోనే కాదు, అలాంటి ఆలోచన క్రైస్తవంలో కూడా వచ్చిందని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి. ఎందుకంటే వాక్యాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు మనకి ఏం నేర్పించాడు ముందు. వాక్యంలో మనం అన్నీ నేర్చుకుంటున్నాం, ఎత్తుకు పై ఎత్తు అన్నీ మనం నేర్చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద వాక్యాలు చెప్పేస్తున్నాం, పెద్ద పెద్ద ప్రసంగాలు మనం నేర్చేసుకుంటున్నాం. అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అన్నీ చేసుకుంటున్నాం, కానీ మూలమైనది మనం మర్చిపోతున్నాం. ఆ మూలమైనది ఏంటంటే, యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ కొన్ని విషయాలు తను తెలియపరుస్తారండి. మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూస్తారు, చదవండి. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఒక్కొక్కటి చదువుకుందాము. నీ నామము పరిశుద్ధమైనది ఈ వాక్యము అని, నీ నామము అని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ మీరు ఎలాగ ప్రార్థన చేయాలి, ఈ చిన్న వాటి చిన్నవే, ఇవి చిన్నగానే కనబడుతున్న జీవితాలు అలవర్చుకోవాలంటే చాలా కష్టం అండి. కష్టం అని చెప్పాడని మనం చేయకుండా మాత్రం ఉండకూడదు. ఏంటంటే ఆయన నామము పరిశుద్ధమైనదంట. రెండవది, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే రాజ్యం అంటే ఆయన రాజ్యం ఆల్రెడీ వచ్చిందని మనకు తెలుసు. ఆ కాలంలో ఇంకా మనం ఎదుగుతున్న సమయంలో ఉన్నాం కాబట్టి, శిష్యులకి యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఉన్నారు కాబట్టి ఇంకా రాజ్యం అనేది పరిపూర్ణం కావలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయ్యి చెంది ఇవన్నీ జరిగిన తర్వాత, తన రాజ్యం వచ్చిన తర్వాత, ఇంకో మూడోది ఏం చెప్తున్నాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. మూడోది చెప్పాడు. ఇంకా నాలుగోది చదవండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఆయన పరలోక ప్రార్థనలో శిష్యులకు నేర్పిస్తూ ఎలాంటివి నేర్పిస్తున్నారు చూడండి. ఆహారం గురించి ఎందుకు తెలియపరుస్తున్నాడు దేవుడు? ఆహారం గురించి, అలాగే తన నామం గురించి, తన చిత్తం గురించి, పరలోక రాజ్యం గురించి ఇవన్నీ తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఆహారం విషయంలో కూడా దేవుడు ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇప్పుడు 5వది మనం చెప్పుకోవాల్సింది ఏంటో అది ఈరోజు మనం చర్చించుకుందాం. కింద చదవండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. అంటే క్షమాపణ గురించి కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థనలో పెట్టండి అని నేర్పిస్తారు శిష్యులకి. క్షమాపణ అనేది చాలా మనకి చెప్పడానికి బాగుంది. క్షమాపణ కానీ కొన్ని పదాలు ఉంటుంటాయి. ఎలాగంటే మనిషిని ప్రేమించమని చెప్పేస్తుంటాం మన అందరం, చాలా ఈజీగా చెప్తుంటాం. ఈ వేదిక మీద ఇంకా బాగా చెప్తుంటాం మనిషిని ప్రేమించమంటే. అది ప్రేమించడం అనేది అంత సులువైన విషయం అయితే కాదు.
ప్రేమ ఎలా ప్రేమించమని దేవుడు చెప్పాడంటే, నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమిస్తున్నావో, అంటే నీకు ఏదైనా గాయం తగిలినా, ఏదైనా లోపం జరిగినా, నీలో ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా, నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకొని, నిన్ను నువ్వు ఎలాగైతే బాగు చేసుకుని ప్రేమించుకుంటావో అలాగా నిన్ను ఎలాగైతే ప్రేమించావో అలాగే ప్రేమించాలి అని తెలియపరుస్తున్నాడు. అలాగే క్షమాపణ గురించి కూడా దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఎలా క్షమించాలి, ఎందుకు క్షమించాలి, మేము ఒకరి పట్ల మనం ఎలాగా వ్యవహరించాలి అనేది యేసుక్రీస్తు వారు తన శిష్యులకి తెలియపరుస్తున్నాడండి. ఇదే మరొక మాట మనం చూడగలిగితే, దీనికి ఆధారంగా మరొక మాట మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదవండి ఒకసారి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరినొకరు దయ కలిగి కరుణా హృదయము కలిగిన వారుగా ఉండాలి అని తెలియపరుస్తుంది. క్షమాపణ కలిగిన వారు ఎలా, క్షమించే వారు ఎలా ఉండాలంటే దయా హృదయము, కరుణా హృదయము. అంటే క్రీస్తు లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో అటువంటి లక్షణాలు కలిగిన వారుగా మనం ఉండాలి అని తెలియపరుస్తున్నారు. ఇక్కడ దయ సంపాదించాలన్నా, కరుణ హృదయం కలిగి ఉండాలన్నా, ఈ రెండు ఎందుకు పదాలు ఉపయోగించాడంటే ఈ రెండు దేవుల్లో ఉన్నాయి కాబట్టి, దేవుడికి ఎలాగైతే మిమ్మల్ని క్షమించాడో అదే రీతిగా మీరు ఒకరిని క్షమించాలి అని తెలియపరుస్తున్నారు. క్షమాపణ గురించి బాగానే ఉంది వినడానికి. మన బ్రతుకుల్లో కానీ మన ముందు తరంలో కానీ ఎవరైనా క్షమించిన వారు ఉన్నారా అని చూస్తే, మనమైతే ఒక మాట అంటే క్షమాపణ కోరుతాం, లేకపోతే మన కుటుంబంలో ఎవరైనా అంటే క్షమాపణలు, ఇవన్నీ మనం చెప్పుకుంటుంటాం. కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారండి ఈ విషయంలో. కొంతమంది అయితే అవమానించబడ్డారు, కొంతమంది అయితే చెరసాలలో వేయబడ్డారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. యోసేపు గారు మనకి తెలుసు. యోసేపు గారు తన సొంత అన్నలే, తనకన్నా ముందు పుట్టిన అన్నలే ఏం చేశారంటే ఐగుప్తుకి తనని అమ్మివేసేసారు. అమ్మివేసేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తన అన్నలు చేసిన గాయాన్ని తను మర్చిపోయి తిరిగి ఏం చేశాడంటే క్షమించి, ఇతడు ఒక నాయకత్వపు లక్ష్యంలో ఉన్నా కూడా తనని తన సహోదరులను అందరినీ ప్రేమించాడండి. అంటే తన క్షమాపణ ఏ రీతిలో ఉందో ఒకసారి చూడండి. అందరిని క్షమించాడు. తనకన్నా ముందు పుట్టిన 10 మందిని అందరినీ క్షమించి ఎలాంటి పరిస్థితుల్లో ఉండాడో యోసేపు గారి జీవితంలో మనం చూడగలం. దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే, సౌలు అనే రాజు ఒకడు ఉన్నారు, మావ అవుతాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అనేక మార్లు దావీదుని చంపాలని ఎందుకు పన్నాగం పట్టాడంటే తనకన్నా ఎక్కువ పేరు వస్తుందని అల్లుడినే చంపడానికి మామ ఎలాంటి ప్రయత్నాలు చేశారో మనం ఎన్నో మార్లు మనం చదువుకుని ఉన్నాం. ఒకానొక సందర్భంలో దావీదు బలవంతుడు, ఇంకా యుద్ధంలో నైపుణ్యత సాధించిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు. అలాంటి దావీదు గారు కూడా సౌలు గారు ఒకసారి తన చేతికి చిక్కితే చంపకుండా విడిచిపెట్టేశాడు. ఎందుకు? అది దేవుని లక్షణం కాదు. దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఈ నూతన అధ్యాయానికి మనం వచ్చేసరికి క్షమాపణ గుణం కలిగి ఉండాలి అని మనకు తెలియపరుస్తున్నారు. కానీ ఈవెన్ ప్రెసెంట్ ఉన్న క్రిస్టియానిటీలో కూడా అది కొద్ది లోపిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. బయట క్రిస్టియానిటీ కాదు, ఏమో మనలో కూడా ఉండొచ్చేమో అలాంటి ధోరణి. ఎలాంటి ధోరణి అంటే, ఎదుటివారు ఏదైనా అంటే దానికి డబల్ మన రెట్టింపు మాట మనం ఇవ్వాలి. లేకపోతే బైబిల్ ప్రకారంగా పాత నిబంధనలు మనం చూస్తే కంటికి కన్ను పంటికి పన్నులాగా ఒకడు ఏమైనా అంటే మనం తగ్గకూడదు, రిటర్న్ వాడికి ఇచ్చేయాలని అనుకుంటున్నాం. కానీ క్రీస్తు లక్షణం కలిగి మనం ఉండాలంటే క్షమా హృదయం కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడండి. చాలా కొద్ది సమయం కాబట్టి త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసిన ఒక ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ వచ్చి కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ పరిచర్య చేసిన తర్వాత కూడా అనేక మందిని కుష్టు రోగులతో ఉంటున్న వారి గాయాలు కట్టి, వారికి ఆర్థికంగా ఉపయోగపడి, ఆత్మీయంగా వారిని బలపరిచి, ఆహారం లేని పరిస్థితుల్లో కూడా వారికి ఆహారం పెట్టిన గొప్ప సేవకులు గ్రహం స్టెయిన్. బహుశా మీకు ఆ పేరు మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు. నేను కూడా వాక్యం తెలిసినప్పటి నుంచి ఈ పేరు వింటూనే ఉన్నాను. కానీ
ఎప్పుడు ఇతను ఎవరు, ఇతను ఏంటి అని తెలుసుకోవడానికి ఎప్పుడు నేను ముందడు వేయలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చరిత్ర గురించి చదువుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు, ఎందుకు ఇతనికి ఇంత కీర్తి వచ్చింది అని ఆలోచిస్తే మామూలుగా పరిచయం అయితే చేయలేదండి ఆయన. మన వాక్యం చెప్పడం సులువు, కానీ వాక్యంగా బ్రతకడం చాలా కష్టం అండి. వాక్యంగా బ్రతకడం కష్టం. అలాగ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం అంటే మనకి ఎదురు అనేది ఇంకేది ఉండదండి. అలాంటి వాక్యానుసారంగా బ్రతికిన ఈ వ్యక్తి గ్రహం స్టెయిన్. ఇతను ఒక్కడే కాదు, 5గురు తన కుటుంబంతో సహా అందరూ వాక్యానుసారంగా బ్రతికారు. వాక్యాన్ని కన్నా ఎక్కువగా ప్రేమ చూపించడం మొదలు పెట్టారు. కొన్ని హాస్పిటల్స్ చూస్తే మరి ఇప్పుడున్న, తప్పు చేసి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడున్న అయితే నర్సెస్ అయితే కొంతమంది వామిటింగ్ కానీ యూరిన్ కానీ బెడ్ మీద పేషెంట్స్ వెళ్ళిపోతే ఎత్తడానికి మిషన్స్ వచ్చేసాయి, కొన్ని పరికరాలు వచ్చేసాయి. కానీ కొన్ని సంవత్సరాల ముందుకు మనం వెళ్ళి ఆలోచిస్తే క్రీస్తు ప్రేమ ఎలాగైతే ఉండిందో అదే ప్రేమ వాళ్ళు చూపించేవారండి. ఎలాగా కుష్టు రోగులకి దగ్గరికి వెళ్ళడం, అలాగే మోషన్ కానీ వామిటింగ్ కానీ వెళ్ళిపోతే చేతులతో ఎత్తడం. వాళ్ళు మనుషులే కదా, మనలాంటి మనుషులే కదా, వాళ్ళకి కుటుంబం ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ పిల్లలు ఉంటుంది. కానీ వాళ్ళ వృత్తి ఏంటంటే పరిచర్య చేయాలి, అంటే ప్రేమించాలి, ప్రేమకు చూసుకోవాలి. అలాంటి పరిచర్య కలిగిన ఈ గ్రహం స్టెయిన్ అనే వ్యక్తిని కూడా ఒకానొక టైంలో మనోహర్పూర్ అనే ప్రాంతంలో స్వార్థ పరిచర్య చేస్తున్నప్పుడు 1999లో పరిచర్య చేసుకుంటూ వేరే గ్రామానికి స్వార్థ చేయడానికి వెళ్ళిన తర్వాత కొంతమంది దుండగులు అన్యాయంగా తనతో పాటు తన 2 కుమారులని కారులో ఉండగానే, వారి పడుకోవడానికి చోటు కూడా లేదు ఆ సమయంలో, కారులోని కారులోని పడుకుంటున్నప్పుడు కొంతమంది దుండగులు వచ్చి తగలబెట్టేసి వెళ్ళిపోయారండి. ఆ దుండగులు ఎవరో ప్రభుత్వానికి తెలుసు, ఊరి వాళ్ళందరికీ తెలుసు, పలుకుబడి ఉంది కాబట్టి ఎవరేం చేయలేకపోయారు. కానీ ప్రెషర్ ఎక్కువ అవుతుందని ప్రభుత్వానికి ఇతర దేశాల నుంచి, ఇతర నాయకుల దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుందని ఏం చేశారంటే ఆ దుండగులను పట్టుకొని చెరసాల్లో వేసిన తర్వాత ఈ గ్రహం స్టెయిన్ అనే వ్యక్తి భార్య గ్లాడియస్ స్టెయిన్స్, ఈవిడ పేరు, ఈవిడ ఏం చేసిందంటే ఎక్కడైనా భర్తను కోల్పోతే ఎలా సమాజం తీర్చిదిద్దుతుందో మనకు తెలుసు. కానీ ఈవిడ ఏం చేసిందంటే భర్తను కోల్పోయింది, 2 చిన్న పిల్లలు అండి, చాలా చిన్న పిల్లలు. ఆ 2 కుమారులు కూడా కోల్పోయిన తర్వాత, దారుణంగా హత్య చేసిన తర్వాత కూడా ఆ పరిస్థితుల్లో ఈ స్త్రీ ఏం చేసిందంటే కోర్టుల్లో విచారణ జరుగుతున్న సమయంలో కూడా క్షమించండి, నా భర్తను చంపిన వారిని క్షమించండి అని స్టేట్మెంట్ ఇచ్చిందంటే అది ఆషామాషి అయితే విషయం అయితే కాదండి. నేను చెప్తున్నాను కదా, మనల్ని ఒకళ్ళ మాట అంటేనే విడుచుకుపడే రోజుల్లో అయితే మనం ఉన్నాం. ఈ రోజుల్లో ఎవరైతే తగ్గించుకుని బ్రతికే అంత ఆలోచనలు అయితే చాలామంది, చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఆ టైంలో దేశంలో వచ్చి పేరున్న పట్టణంలో కాకుండా అంటరాని పట్టణంలో, సమాజం చేత దూషింపబడుతున్న పట్టణంలో, వెలివేయబడిన పట్టణంలో, అలాంటి పట్టణంలో వెళ్ళి పరిచర్య చేసి, అలాంటి పరిచర్య మంచి చేస్తున్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే నష్టాన్ని చేకూర్చారండి. ఈవిడ తలుచుకుంటే ఎవరైతే చంపారో వారందరినీ చెరసాల్లో వేయించగలదు, ఇప్పటి వరకు అందరినీ ఏదో ఒక విధంగా శిక్ష విధించగలదు. కానీ ఈవిడ ఎంచుకున్న మార్గం ఏమిటంటే క్రీస్తు మార్గం. అలాంటి క్రీస్తు మార్గం చాలా గొప్పదండి. ఇప్పుడు ఒక లేడీని మీకు చూపించే, మరొక ఆవిడని మాకు కూడా చూపిస్తాను. స్త్రీలు, ఒక విషయం చెప్పాలి ఏంటంటే, సొసైటీలో ఒక మాట ఉంది ఏంటంటే పురుషులు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, స్త్రీలు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఇది నిజమే అనిపిస్తుంటుంది చాలాసార్లు. ఒక పురుషుడు మానసికంగా కృంగిపోతుంటాడేమో, కానీ స్త్రీలు వారి జీవితాల్లో ఎన్ని ఫేస్ చేసి ఉంటారో మనం చెప్పలేం. అనుభవిస్తున్న స్త్రీలకే తెలుసు. కుటుంబం నుంచి, అలాగే అత్త వాళ్ళ కుటుంబం నుంచి, తన హెల్త్ గురించి అనేక మార్లు చాలా స్ట్రగల్స్ ఫీల్ అవుతున్నా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుందని మనకు తెలుసు. రీసెంట్గా అంటే గడిచిన సంవత్సరము ప్రవీణ్ పగడాల గారు మనకు తెలుసు కదా, ఆయన కూడా గొప్ప సువార్థికుడు. అంత గొప్ప సువార్థికుడు అయ్యి ఉండి కూడా ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు. టీవీలో కనబడతాడని తెలుసు, కానీ చనిపోయిన తర్వాత ఆయన గురించి దేవుడు ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎలా చనిపోయారో మనందరికీ తెలుసు. గవర్నమెంట్ ఏమో మార్చేయవచ్చు, కానీ చూస్తున్న మనందరికీ తెలుసు. కానీ ఆ సమయంలో తన భార్య
జెసికా పాడాల గారు కూడా ఏం చేసిందంటే, నా భర్తను చంపిన వారిని దయచేసి ఎవరు శిక్షించకండి, నా భర్త అది కోరుకోలేదు, వాళ్ళని కూడా క్షమించి విడిచిపెట్టేయండి అని తెలియపరిచిందండి. అంటే ఎంత స్ట్రాంగ్ అండి. ఒక స్త్రీగా ఉంటూ అలాంటి మాటలు వందల మంది వేల మంది ముందు మాట్లాడాలంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. నేను మళ్ళా చెప్తాను కదా, ఈ పదాలన్నీ ప్రేమించడం, అలాగే కరుణ చూపించడం, క్షమించడం అనే పదాలు చెప్పుకోవడానికి సువార్త ఇక మాట్లాడుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. కానీ మన జీవితంలో ఏదైనా కోల్పోయే పరిస్థితి వస్తే అది మనం చెప్పగలమా అనేది మనం ఆలోచించుకోవాలి. మరొక స్త్రీ గురించి చెప్తాను. గత సంవత్సరమే ఒక 5 నెలల క్రితం యుఎస్ ప్రాంతంలో గొప్పగా పొలిటీషియన్లు ఒక రూలింగ్ పార్టీలో ఉంటూ కూడా అనేక మంది యూత్ని చెడిపోతున్న యూత్ని అంటే సెక్షువల్గా, అంటే ఈ తరములో లెస్బియన్ కల్చర్ అనేది ఇవి ఎక్కువగా అయిపోతుంది, గే కల్చర్ అనేది ఎక్కువ అయిపోతున్న పరిస్థితుల్లో కాలేజెస్కి వెళ్తూ యూనివర్సిటీలకు వెళ్తూ అక్కడికి వెళ్ళి స్వార్థ పరిచయం చేస్తూ, స్వార్థ పరిచయమే కాకుండా వారి మైండ్ సెట్ అనేది చేంజ్ చేస్తూ ఒక యవనుడు 31 సంవత్సరాలు ఒక యవనుడు ఏం చేశాడంటే, అలాగా వాదన జరుగుతున్న పరిస్థితుల్లో మరొక యవనుడు ఏం చేశాడంటే తుపాకుతో కాల్చి చంపివేశాడండి. చంపివేసిన తర్వాత కూడా అనేక మంది ట్రంప్ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక బహిరంగ సభ పెట్టి తన భార్యకి మాట్లాడమని వేదికని అప్పగిస్తే తన భార్య కూడా ఏం చెప్పిందంటే, నా భర్త అయితే ఇది కోరుకోలేదు, నా భర్త క్రీస్తు ప్రేమను పంచాడు, అదే ప్రేమను నేను చూపిస్తున్నాను, అందుకే నా భర్తను చంపిన వారిని కూడా విడిచిపెట్టండి, వారు శిక్షించకండి అని తెలియపరచాడు. ఇలాంటి మాటలు నేను ఉదాహరణకి ఎందుకు చూపిస్తున్నానంటే, బైబిల్లో దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క భక్తుడు కానీ ప్రతి ఒక్క స్త్రీ కానీ వారి జీవితంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, హానికరమైన పరిస్థితుల్లో వచ్చినా కూడా క్షమించగలిగారంటే ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక విషయాలు మనకి తేటగా రూఢీపరుస్తున్నాడంటే మన జీవితంలో కూడా భర్తలు కానీ భార్య కానీ మీకు చేయడానికి తప్పు ఏదో ఒకటి మీకు చేసిన తర్వాత, పిల్లలు కానీ చేసిన తర్వాత శిక్షించడానికి ముందు ఉంటున్నామే కానీ క్షమించడానికి ఎందుకు ముందుండడం లేదని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఈ 4 రోజుల క్రితం ఒరిస్సా ప్రాంతంలో ఒక పాస్టర్ బిపిన్ నాయక్ అనే ఒక పాస్టర్ జాన్ 4వ తేదీన స్వార్థ పరిచర్యకి ఒక గ్రామానికి వెళ్ళి ఒక క్రైస్తవ కుటుంబానికి వెళ్ళి ప్రార్థన జరిపించుకుంటున్నప్పుడు 40 మంది దొండగులు వచ్చి ఏం చేశారంటే, ఇది విషయం మీరు వినాలి, ఇది ఎక్కువగా పబ్లిష్ అవ్వలేదు కాబట్టి దాని గురించి మనకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. బిపిన్ నాయక్ అనే వ్యక్తి ఒక పాస్టర్గా ఉంటూ ఒక గృహకుడికి వెళ్ళినట్టుగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కుటుంబంతో సహా ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఆ కుటుంబంతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు 40 మంది వచ్చి బయటకు ఈడ్చుకుని వెళ్ళిపోయి, ఇక్కడ మత ప్రచారం జరుగుతుందని ఏం చేశారంటే ఈడ్చుకుని వెళ్ళిపోయి కొట్టి ఒంటి నిండా అంటే చెప్పుల దండలు వేసి ఒక ఆలయాన్ని కట్టివేసి వాళ్ళు ఏదైతే స్లోగన్ పలకమన్నారో ఆ స్లోగాన్ని పలకాలి, లేకపోతే చంపేస్తామని చెప్పినా కూడా ఆ పాస్టర్ మాత్రం చెప్పడానికి మాత్రం ముందు అడిగేయలేదు. ఏదో ప్రాణాలు కాపాడుకోవడానికి చెప్పేయచ్చు కదా, ఏదో ఒకటి వాళ్ళు ఏదంటున్నారో చెప్పేయచ్చు కదా, కానీ ఎందుకు చెప్పలేదు? మన దృష్టిలో ఎప్పుడు వేదిక మీద నిలబడే పాస్టర్లు, అలాగే పెద్ద పెద్ద పాస్టర్లు, కార్పొరేట్ పాస్టర్లు వీళ్ళు మనకు గుర్తొస్తారు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఏమి ఎరగని ప్రాంతంలో నీతిగా నిజాయితీగా బ్రతుకున్న పాస్టర్లు ఎప్పుడు మనకు గుర్తురారండి. బహుశా సోషల్ మీడియా పుణ్యమా అని మనకి వీళ్ళందరూ బయటపడుతున్నారు, కానీ ఇలాంటి పాస్టర్లు ఎంతమంది మనకి ఇన్సిడెంట్స్ జరిగాయో మనకి తెలియకపోవచ్చు. ఒక మన వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో 7 సంవత్సరాల క్రితం ఇది చాలా డిస్టర్బింగ్ విజువల్ నేను చూశాను. మన వాట్సాప్ గ్రూప్లోనే ఒక ఆయన పెట్టారు, ఏంటంటే ఒక పాస్టర్ని ఒక పాస్టర్ భార్యని బట్టలు కూడా తీసి ఆ 100 మందిలో నడిపించుకుంటూ ఆ పాస్టర్ ఇలాగా వస్త్రహీనుడుగా ఉంటూ తన భార్య కూడా వస్త్రహీనుడుగా ఉంటూ భుజం మీద ఎక్కించుకుని నడిపించుకుని తీసుకువెళ్తున్నారండి. ఆయన మీరు ఎప్పుడు వాళ్ళని శిక్షించండి, అలాగే చట్టాన్ని ఆశ్రయించి వాళ్ళని మాకు ఏదైతే అన్యాయం జరిగిందో అవమానం జరిగిందో వారి కూడా జరగాలని
ఎప్పుడు కోరుకోలేదు. ఎందుకు ఇవన్నీ జరగలేదంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారండి. క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రేమ అంటే చెప్పే అంత సులువైతే కాదు. బ్రతుకులు ఆచరించుకొని నడుచుకుంటేనే క్రీస్తు ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఏదైనా ముందు మనం చేయాలి. మన ద్వారా మనం జరిగిస్తేనే ఇతరులకి నమ్మకం వస్తుంది, ఇతరులకి విశ్వాసం అనేది కలుగుతుంది. ఈ బిపిన్ నాయక్ అనే ఈ పాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది. రెండు వారాలు ఈ కేసు అనేది నడుస్తున్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నేను వారిని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు, నా మీద ఎవరైతే దాడులు చేశారో ఈ దాడులతో పాటు ఈ విషయం మర్చిపోయాను, దాడులు ఇతన్ని కట్టివేసి ఏం చేశారంటే కౌ డంక్ అంటే ఆవు పేడ తినిపించారంటే ఇంత అవమానం జరిగినా కూడా ఆ పాస్టర్ దేవుని విడిచిపెట్టేయాలి, ఆ 40 మందిని శిక్ష పడేలాగా చెయ్యాలి అని అనుకోలేదు. ఎందుకు ఇంత విశ్వాసం ఆయనకు వచ్చింది? ఆయనకు ఆదర్శం ఏంటో అని ఎవరో చెప్పారా? అంటే ఆదర్శం ఎవరు అని అడిగితే ఏ రాష్ట్రంలో అయితే హతసాక్షిగా మిగిలిపోయాడో ఆయన నాకు ఆదర్శం అని చెప్పాడు. ఎవరు? క్రాన్స్టైన్. ఆయన కూడా ఒరిస్సా ప్రాంతంలోనే చనిపోయాడు. ఇతనికి కూడా అంత అవమానం జరిగిన, ఆవు పేడ తినిపించిన, కొట్టి చెప్పులతో అవమానించిన, ఇవన్నీ చేసినా కూడా క్షమించేశాడు. అతను బట్టి తన భార్య అంటే పాస్టర్ గారి భార్య ఏమనిందంటే, నా భర్త వారు ఏదైతే జపించమని చెప్పారో ఆ పదాలు చెప్పనందుకు నా భర్త విషయం నేను గర్వపడుతున్నానని గొప్పగా చెప్పుకుందండి. ఇది ఎందుకు పబ్లిష్ చేయలేదు గవర్నమెంట్? ఇంత సోషల్ మీడియా అయిన తర్వాత కూడా ఎందుకు పబ్లిష్ చేయలేదు? ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఒక అవమానం, ఒక వ్యక్తికి జరిగిన ఒక అవమానం, ఏ అవమానం? బంగ్లాదేశ్లో ఒక మనిషిని అందరూ ఒకటి అన్నందుకు చంపివేశారు. తప్పే కదా అది? ఒక మనిషిని చంపడం తప్పు, ఏ మతస్థుడిని అయినా ఒక మనిషిని చంపడం తప్పు. కానీ మన దేశంలో ఉంటూ, ఒక రాష్ట్రంలో ఉంటూ, రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ అనేది స్పందించడం లేదు? గవర్నమెంట్లో ఉంటున్న కేరళ ప్రభుత్వంలో ఉన్న సీఎం కూడా స్పందించారు, ఇలా గొప్ప గొప్ప వారు స్పందించారు, కానీ తగిన యాక్షన్ అయితే తీసుకోలేదు. వారు యాక్షన్ తీసుకునేకపోను, కానీ మనకు ఆదర్శంగా అయితే అలాంటి పాస్టర్లు చాలామంది నిలబడ్డారు, అలాంటి విశ్వాసులు చాలామంది వచ్చారు. కనుక జీవితంలో ఎప్పుడు మీ కుటుంబంలో ఉన్నవారు కానీ, భర్త కానీ, భార్య కానీ ఏవైనా చేయరాని తప్పులు ఏమైనా చేసుంటే క్షమించడానికి ఒకసారి ముందడుగు వేసి చూడండి. క్షమించకపోతే పరిస్థితులు ఏమవుతాయంటే మనం సుఖంగా ఉండలేము, అలాగే సరైన నిద్ర ఉండదు, ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. వారైతే బాగానే ఉంటారు, మనము ఇబ్బంది పడాలి. ఇవన్నీ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడండి. కనుక ఈ క్షమాపణ గురించి మరొక సందర్భంలో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మన పట్ల ఎవరైనా కీడు చేస్తే ఎలా క్షమించాలో తెలియపరిచాను. ఒకవేళ మనమే ఒకరికి కీడు చేస్తే ఆ క్షమాపణ గురించి కూడా మీకు తర్వాత చెప్తాను. అది మీకు క్లియర్గా చెప్తాను, కొంచెం సమయం ఉంటే. సమయం లేదు కాబట్టి చాలా లేటుగా స్టార్ట్ చేశారు, అందుకే చెప్పలేకపోతున్నాను. చివరికి ఒక మాట చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఒకవేళ క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు అని చెప్తున్నాడండి. వాళ్ళు ఏ కీడని చేయండి నీ జీవితంలో, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తిట్టనివ్వండి, లేకపోతే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు సొసైటీలో మాట్లాడుతుంటారు, మీకు ఇన్ని అవమానాలు జరుగుతున్నా కూడా రోషం లేకుండా ఎలా బతుకుతున్నారని చెప్తుంటారు. మనకు కావాల్సింది రోషం కాదండి, ఎదుటి వారి ప్రేమను గెలుచుకోవడం. ఈ ప్రేమను గెలుచుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి ఒక ప్రేమ చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ ఆయన ప్రేమని ఆదర్శంగా తీసుకుని అనేక మంది బ్రతుకుతున్నారు, చూపిస్తున్నారు కూడా. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఈవెన్ చాలా మంది రిలీజియన్స్లో ఉన్న వారు కూడా. సోనియా గాంధీ మనకు తెలుసు కదా, మనందరికీ తెలుసు. తన భర్త రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు చంపేశారు. అటాక్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన తర్వాత ఎవరైతే చంపారో వాళ్ళు దొరికిన తర్వాత ఈవిడ ఏం చెప్పిందంటే, నా భర్తను చంపిన వారిని చంపకండి, వారిని ఉరితీయకండి, విడిచిపెట్టేయండి అని చెప్పిన అలాంటి మనసు వచ్చింది. ఆవిడకి ఆ మనసు రావడానికి కారణం బైబిల్లో ఉన్న మాట. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎవరైతే దుండగులు ఉన్నారో వారికి శిక్ష విధించింది, అది వేరే విషయం అనుకోండి. వ్యక్తిగతంగా తన భర్త చనిపోయినప్పుడు కూడా ఈవిడ ఒక రూలింగ్ పార్టీలో ఉంటూ కూడా
ఏం చేసిందంటే శిక్షించడానికే కాకుండా క్షమించడానికి ముందడుగు వేసింది. అలాంటి వాళ్ళే ఉన్నారంటే విశ్వాసులుగా మనం ఇంకెలాంటి స్థితిలో ఉండాలో అనేది అర్థం చేసుకోవాలి. మహాత్మా గాంధీ గారు మనకు తెలుసు కదా, ఆయన కూడా ఒక సభలో భయంకర పెద్ద సభ జరుగుతున్నప్పుడు నాథురామ గాడ్సే అనే వ్యక్తి తుపాకులతో కాల్చివేసిన తర్వాత కూడా ఆ కొన ఊపిరితో ఉంటూ కూడా ఆయన ఏం చేశాడంటే ఈ మాటను గుర్తు చేసుకుని ఏం చేశాడంటే విడిచిపెట్టేయండి అని విడిచిపెట్టేసారండి. ఇవన్నీ మనకు ఆదర్శాలండి. బైబిల్లో మీరు ఎవరి భక్తుల జీవితంలో మనం చూసినా ప్రతి ఒక్కరు ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి తమ మీద తాము శిక్ష తీసుకోవడానికి ఇష్టపడ్డారే కానీ వాళ్ళకి శిక్ష పడాలి అని వారు ఎప్పుడూ అనుకోలేదండి. దీనికి తొలి బీజం ఇంత ఆదర్శాన్ని మనం అందరు ఇప్పుడు క్షమించగలుగుతున్నాము. మనందరికీ కన్నా యేసుక్రీస్తు వారు ఎలాగైతే సిలువలో ఉంటూ క్షమించమని వీరు ఏం చేస్తారో వీరికి తెలియదు, క్షమించమని ఎలా అయితే పలికారో యేసుక్రీస్తు వారు మినహాయించి మనుషులుగా ఎవరైనా చెప్పారంటే ఒక యవనస్తుడు అండి. ఎవరు ఈ క్షమించండి అనే పదాన్ని ఒక యవనస్తుడు ఉపయోగించారు. మొదటి హతసాక్షిగా నిలిచిపోయాడు క్రైస్తవ చరిత్రలో. ఎవరు? స్టెఫెన్ గారు. ఒక యవనస్తుడు 12 మంది అపోస్తలులు చేయలేని పని ఇతడు ఎదుర్కొన్నాడండి. ఏంటి ఎదుర్కొన్నాడు? అపోస్తలులు మందిరంలో వీళ్ళు వెళ్ళి అప్పుడప్పుడే మెల్లమెల్లగా స్వార్థ పరిచయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఈ అపోస్తుడు కాకపోయినా ఒక యవనస్తుడు ఏం చేశాడంటే దేవుని వాక్యం ఎక్కడ ఆది నుంచి మొదలు పెట్టాడండి. అబ్రహాం కాలం నుంచి యేసుక్రీస్తు వారి కాలం వరకు పునరుద్ధానం చెందిన వరకు ప్రతిదీ మొదలు పెట్టుకుని వచ్చిన తర్వాత ఈర్ష్య చెందిన కొంతమంది నాయకులు ఏం చేశారంటే రాళ్ళు రువి కొట్టి చంపివేశారండి. అందులో ఒకడు పౌలుగా ఉన్న ఈయన సౌలు ఉంటున్న సమయంలో ఇతడు కూడా ఒక హతసాక్షిగా ఇతడు కూడా ఒకడు. ఎవరైతే హతమర్చారో ఆయన చావుకి కారకుల్లో సౌలు అనే వ్యక్తి. ఇతడు కూడా ఏం చేశాడంటే స్టెఫెన్ అనే యవనస్తుడు క్షమించమని తెలియపరిచాడు. కనుక జీవితంలో మీ బంధువుల్లో కానీ కొలీగ్స్లో కానీ మీకు ఏదైనా ఏదైనా చేస్తే క్షమించడానికి ఒకసారి ముందడిగి వేసి చూడండి. ఆ జీవితం వేరుగా ఉంటుందండి. ఆ జీవితం వేరుగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. కనుక ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయ్యింది, క్షమించమని వేరుకుంటూ దీని కంటిన్యూషన్గా మరలా ఇంకెప్పుడైనా సమయం దొరికితే చెప్పడానికి సిద్ధపడతాను. ఇప్పటి వరకు మన పట్ల ఎవరైనా కీడు చేస్తే ఎలా క్షమించాలో తెలియపరిచాను. ఒకవేళ క్షమించకపోతే ఏం జరుగుతుంది, అలాగే మనం ఎదుటివారి పట్ల కీడు చేస్తే ఏం జరుగుతుంది, క్షమించకుండా విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా రూఢిగా తెలియపరుస్తానని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడిని మా కన్న తండ్రి, మీ ఘనమైన నామాన్ని పందాలు తెలియపరుచుకుంటున్నాం. దేవా క్షమాపణ గురించి మాకు తెలియపరుచున్నారు తండ్రి. ఎందుకు మాకు తెలియపరుచున్నారో మాకైతే తెలియదు, కానీ మా జీవితంలో ఎవరైనా అలాంటి వారు ఉంటే దేవా సంఘంలో మాటిస్తున్నాను దేవా, క్షమిస్తున్నట్టు ఈ సంఘంలో నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. ఇక్కడ ఉన్నవారు కూడా వారి జీవితంలో ఎవరైనా పరిస్థితుల్లో వారిలో ఉంటే క్షమా హృదయం కలిగిన వారుగా నిజమైన క్రైస్తవులుగా వారు ఉండేలాగా దయ చూపించమని కోరుకుంటున్నాను తండ్రి. చాలా కాలం తర్వాత వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీ స్తుతులు తెలియపరుచుకుంటున్నాను దేవా. విశ్వాసంలో ప్రయాణం చేస్తున్న మేము అందరము దారి తప్పకుండా ఉండడానికి అనేక మార్లు సేవకుల ద్వారా, అలాగే ఎవరైతే వాక్య పరిచయం చేస్తున్నారో వారి ద్వారా మాకు బలపరుస్తూనే ఉన్నారు దేవా. అనేక మంది ఆదర్శ జీవితాలు కూడా మాకు తెలియపరుచున్నారు. వారందరినీ మేము ఆదర్శంగా తీసుకుంటూ ముందు కొనసాగేలాగా మాకు సాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ ప్రార్థన చేసే అవకాశాన్ని ఈ ప్రార్థన చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మిక్కిలి బ్రతిమాలి అడిగి పెట్టుకుంటాం మాకు అంతండి. ఆమేన్. సుబ్బారావు గారు బీసీట్ అంటే లేదా మంచి మాటలు